హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. దిస్ ఈజ్ సౌజన్య బ్లాగ్స్ అండి. వచ్చేసి ఏంటి చూస్తున్నారు? ఆవకాయ అండి. వచ్చేసి ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా మనకి. సమ్మర్ అంటేనే ఇంకా పచ్చళ్ళు, ఉరియాలు, ఊరమిరపకాయలు ఇక అన్నీ వచ్చేస్తాయి కదా. వచ్చేసి ఆవకాయ పెట్టేసుకున్నాము. తిరగలిపి టబ్బులోనే సీసాకేసి నూనె పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరం పాటు ఫ్రెష్గా తిన్న ఫీలింగ్ వస్తుందండి ఆవకాయ. అందుకని అట్లా సీసాలో పెట్టేసుకుంటున్నారు మా అత్తయ్య గారు. 3 సీసాలు ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నానండి. మొత్తం ఆవకాయ అవి చూస్తున్నారా, టబ్బులోనే సీసాలో పెట్టేసాము. ఒక సీసాలో ఇంకా 2-3 సీసాలు ఉన్నాయి. అవ్వండి మొత్తం పెట్టేశాను. 2-3 సీసాల్లో పెట్టిన తర్వాత ఇదేమో నువ్వుల నూనె అదిగోండి మొత్తం ఒక 3 సీసాలు ఒక ప్లాస్టిక్ డబ్బా. అదిగోండి ఇదేమో నువ్వుల నూనె పోసేస్తున్నారు. మంచిగా వచ్చేసి చూసారా, మొత్తం మునిగేంత వరకు పోసేయాలండి. ఇవైతే వచ్చేసి అదిగోండి మొత్తం పోసేసారు. సీసాల్లోనూ వాటిల్లోనూ పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. పెట్టేసుకుంటే సంవత్సరం పాటు ఫ్రెష్గా ఆవకాయ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడంటే ఈ ఫ్రిడ్జ్లో ఇదిగోండి అన్నము, వేడి వేడి అన్నం వండేసాను. అన్నం వండేసి ఇది కలుపుతున్నారు. అదే టబ్బులో ఆవకాయ తిరగ కలిపిన టబ్బులోనే అన్నం కలిపి మాకు ముద్దలు చేసి పెడుతున్నారండి మా అత్తయ్య గారు. అందుకే టైటిల్ కూడా నేను అమ్మ చేతి ఆవకాయ ముద్ద అని పెట్టాను. వచ్చేసి ఎంతైనా ఇట్లా తింటే ఆ రుచే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. వచ్చేసి నాకే నేనే తింటున్నాను. చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసి ఆవకాయ రైసు. ఇదైతే వచ్చేసి మిరపకాయలు అండి, ఊరమిరపకాయలు. ఎండ బాగా వస్తుంది కదా, ఊరమిరపకాయలు పెట్టేసుకుందామని ఒక పిన్నిస్తో కానీ చాక్తో కానీ బ్లేడ్తో కానీ గీసేసుకోవాలి. ఇవేమో పెరుగు అండి, మజ్జిగ చేసుకున్నాను. మజ్జిగ చేసేసుకొని ఇదేమో వాము, అట్లానే ఉప్పు కూడా మిక్సీ పట్టేసుకోవాలి. వాము కూడా మిక్సీ పట్టేసుకొని ఆ మిరపకాయల్లోనే ఉప్పు వేసేసి ఈ వాము కూడా పైన అంతా వేసేసి మనము మంచిగా ఇది చేసేయాలి. అదిగోండి వాము కూడా వేసేస్తున్నాను. చూస్తున్నారా, మీరు తినే ఘాటుని బట్టి వాము వేసుకోవాలండి. అదిగోండి ఉప్పు కూడా వేసేస్తున్నాను మంచిగా. వచ్చేసి ఇక తర్వాత మనం మజ్జిగ ఉంటాయి కదా, ఆ మజ్జిగని మనము పెరుగు, పుల్ల పెరుగు ఉంటుంది కదా, పుల్ల పెరుగు ఉంటే మజ్జిగ చేసుకొని మజ్జిగ మొత్తం పోసేసుకోవాలి. పోసేసుకొని పైనుంచి కింద దాకా తిరగలుపుకోవాలండి. మొత్తం తిరగలుపు వేసుకొని ఒక 3-4 డేస్ మనం పెట్టేసుకుంటే ఊరమిరపకాయలు సంవత్సరం పాటు నిల్వ ఉండే ఊరమిరపకాయలు రెడీ అయిపోతాయి. ఆ వాము ఉప్పు మొత్తం మిరపకాయలు పట్టాలి కదా, అందుకని 3-4 టైమ్స్ మనం ఎండలో పెట్టుకొని మళ్ళీ మజ్జిగలో పోసుకోవాలి, మళ్ళీ ఎండలో పెట్టాలి.